ఇక అందరం భోజనాలు చేసిన తర్వాత అయితే ఇక స్టార్ట్ చేసాము. 3:30 అలా అయింది టైము. ఇక పుట్టింటి వారి నుంచి తెచ్చిన అన్నీ తెచ్చి అక్కడ పెడుతున్నారు. ఇవన్నీ పుట్టింటి తరపున వచ్చినవి అనమాట. సో ఇందులో అయితే చలిబిండి అనేది మాత్రం కంపల్సరిగా ఉండాలి. సో నెక్స్ట్ అయితే 5 ముత్తైదులు కలిపి చేయిలో అక్షింతలు వేశారు. అండ్ ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ని ఇద్దరిని కూర్చోబెట్టి బట్టలు పెడుతున్నారు. సో ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది, మా సైడ్ ఇలా. అండ్ ఇక్కడైతే మా చెల్లి మా మరిది ఒడి నింపుతున్నారు. ఎందుకంటే మా పిన్నికి హస్బెండ్ లేడు, సో ఆమె ఏం చేయకూడదని చెప్పి ఇలా మా చెల్లి అంటే తిను వాళ్ళ అక్క, కావేరి వాళ్ళ అక్క. సో వాళ్ళే ఇంకా చేస్తున్నారు. సో పుట్టింటి నుంచి తెచ్చిన చీర అవన్నీ ఒళ్ళో పెట్టిన తర్వాత మళ్ళీ శారీ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. ఇంకా ఒళ్ళో 5 రకాల కాయలు, పువ్వులు అండ్ తన చేతికి గాజులు అన్నీ వేశారు. సో చాలామంది వేశారు, బట్ 1 మినిట్ వీడియోలో అదంతా తీయడం సాధ్యం కాదు. సో అందుకని చెప్పి మెయిన్ థింగ్స్ అయితే పెట్టాను. ఇక లాస్ట్లో వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి వేశారు. వాళ్ళ హస్బెండ్ లేకపోతే ఇలా, ఇది అమ్మాయిలకి ఒక హ్యాపీ మూమెంట్ కదా, చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా హస్బెండ్ మనకి సీమంతం చేసినప్పుడు. ఇక లాస్ట్లో మేము కూడా అయితే వెళ్ళి ఆశీర్వదించాం. మీరైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.